ఈ విషయంలో ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు కొనసాగించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సూచించారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పాఠశాలలకు వెళ్లని విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హాస్టళ్లలో 6 లక్షల మంది చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయని కృష్ణయ్య అన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో చదువు యొక్క విలువ తెలియని అమాయకులు ఉంటారు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ పిల్లల్ని హాస్టళ్లలో గురుకులాల్లో చేర్పించండి. రాకపోతే మేమందరం జోక్యం చేసుకొని బీసీ సంఘాల నాయకులు బీసీ నాయకులందరూ జోక్యం చేసుకొని వాళ్ళని మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పి అందరూ మీరు డైరెక్ట్ హాస్టల్ కోండి, డైరెక్ట్ గురుకులాలకు కోండి. తినకపోతే మాకు చెప్పండి, ఫోన్ చేసి దబాయించి బెదిరించి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చదువుకుందాం పోదాం బడికి, పోదాం హాస్టళ్లకు, చదువుకుందాం అనే నిదానంతో అందరూ అర్జన వాడల్లో బీసీ వాడల్లో మాను మ్రోగడానికి కుల సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు కృషి చేయాలి. పిల్లలందరినీ తీసుకుపోయి జాయిన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.